నెక్స్ట్ యాక్టర్స్ గురించి చెప్పాలి. రాజీవ్ కనకాల గారు ఎప్పుడు స్క్రీన్ మీదకి వచ్చినా పడి నవ్వుతారు. మా డాడీ అయితే ఫస్ట్ 20 minutes చూపించాను, ఆయన వచ్చినప్పుడల్లా నవ్వుతున్నాడు. ప్రతి చిల్లర కొడుకున్న ప్రతి ఫాదర్ రిలేట్ అయ్యే స్టోరీ ఇది. శివాని గురించి చెప్పాలి. శివాని, థ్యాంక్ యూ శివాని. తిను అవుట్ అండ్ ఆఫ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మా సినిమాకి టైం ఇచ్చినందుకు, అండ్ ఆల్సో ఈ సినిమాలో నా పక్కన పర్ఫామ్ చేసినందుకు, అండ్ నాకు ఎంతో సపోర్టివ్గా పర్ఫామ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మన జయకృష్ణ అండ్ నిఖిల్ అబ్బోరి. ఒకసారి రా. ఈయన్ని మీరు గుర్తుపట్టారా అండి? గెస్ చేయండి. నిఖిల్ అబ్బోరి, జయకృష్ణ ఇద్దరు, మేము ముగ్గురు కలిసి యాక్ట్ చేసాం మూవీలో. నిఖిల్, ఈయన్ని గుర్తుపట్టారా? గెస్ చేయండి ఎవరైనా. అది 100% లవ్లో, అండ్ మిర్చిలో, ఇంకా చాక్లెట్లు ఇవ్వక బాగోదు అనే నంది అవార్డ్, గణేష్లో 100% లవ్లో చిన్నపిల్లోడు, ఇవన్నీ క్యారెక్టర్లు చేసి నంది అవార్డ్ యాక్టర్ అండి ఈయన. ముందు మేమంతా ఏంటి, ఫస్ట్లీ థ్యాంక్ యూ సింజిత్ లేకపోతే నాకు ఈ క్యారెక్టర్ వచ్చేది కాదు. అండ్ బన్నీవాస్ గారు, నేను 100% లవ్ అప్పుడు కలిసాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు నన్ను గుర్తుపట్టలేరు, బట్ మౌలి, జయకృష్ణ మేము అసలు చాలా ఎంజాయ్ చేసాం. శివాని కూడా అంతే, బట్ అలా చెప్పకూడదు. అందరికీ, డైరెక్టర్ అన్నకి థ్యాంక్ యూ, సింజిత్కి థ్యాంక్ యూ, సూర్య అన్నకి థ్యాంక్ యూ, అందరు ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంటుంది. యూ విల్ హ్యావ్ అ బ్లాస్ట్. థ్యాంక్ యూ. నిఖిల్, వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. మన డైరెక్టర్ సాయి మార్తాండ్ గురించి చెప్పాలి. ఈయన నాకు మార్తాండ్ స్క్రిప్ట్ పట్టుకొచ్చినప్పుడే నేను ఫిక్స్ అయ్యా, ఇది థియేటర్లో నడిచే సినిమా, ఇది ఓటీటీలో నడిచే సినిమా కాదు. ఓటీటీలో చూస్తే, నిజంగా చెప్తున్నా, ఓటీటీలో ఇలాంటి ఫన్ ఫిలిం చూస్తే మీరు అక్కడక్కడ నొక్కుంటూ ఇక్కడెక్కడ చేసుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ చూస్తే నడిచే ఫిలిం కాదు. ఓటీటీలో చూస్తే యావరేజ్గానే అనిపించవచ్చు మీకు. ఈ ఫిలిమ్స్ ఆర్ మెంట్ టు బి వాచ్డ్ ఇన్ థియేటర్, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్. అందుకనే స్టాండప్ కామెడీలు కానీ అందరూ థియేటర్లోనే, ఆడిటోరియంలో చూస్తారు. ఎందుకంటే ఆడిటోరియంలో చూస్తే మీ పక్కన ఉన్న జనాలు నవ్వేసరికి ఆ ఎనర్జీ పాస్ అయ్యి ఆ కామెడీ మనకి ఎక్కుతుంది, ఆ ఫన్ మనకి, వి ఫీల్ దట్ ఫన్. అదే ఓటీటీలో మనం ఏదో చేస్తూ పక్కన చేస్తూ ఇలా చెప్పే థియేటర్ కన్విన్స్ చేశాడండి. ఈ యాక్టింగ్ చేసాడు మొత్తం. థియేటర్ తర్వాత ఓటీటీ గురించి చెప్తా అండి.